నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. హైదరాబాద్ లోక్సభ అనేటువంటిది పెద్ద హాట్ సీట్గా మారిపోయింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే ప్రత్యేకంగా దృష్టి పెట్టి అక్కడ ఏం జరుగుతుందో దానికి సంబంధించినటువంటి అంశాలను చూస్తున్నాం. మరి ఈ సీటు పైన కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుంది, బీఆర్ఎస్ ఏం ఆలోచిస్తుంది? కాంగ్రెస్ను గెలిపించడం కోసం మజ్లిస్ పనిచేస్తుందా, మజ్లిస్ను గెలిపించడం కోసం కాంగ్రెస్ పనిచేస్తుందా? ఈ అంశాలపై చర్చించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు. సార్ నమస్తే. హైదరాబాద్కు సంబంధించినటువంటి దాంట్లో నరేంద్ర మోడీ దగ్గర ఉండి హైదరాబాద్ అభ్యర్థికి తర్ఫీదిస్తుండగా కనబడుతుంది. నిజంగా సాధ్యమంటారా హైదరాబాద్లో బీజేపీ గెలవడం అనేటువంటిది? మీరు అన్నట్టు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో పోరు జరిగింది ఎంఐఎంకు బీజేపీ మధ్యన. బీజేపీ చాలాసార్లు ఎంఐఎంను మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్లో పోటీ చేసి పోటీ చేసి ఓడించడానికి ప్రయత్నం చేసింది. సీరియస్ ఫైట్ నడిచింది. ఈసారి కూడా సీరియస్ ఫైట్ అంటే హాట్ టాపిక్ ఎందుకు మారింది? రాజాసింగ్ అటువంటి వాళ్ళకి ఇవ్వడం వేరు, ఒక మాధవీలత అని ఒక ఆమెను కొత్తగా తెర మీద తీసుకురావడం, ఆమె తీసుకురావడంలో మోదీ పాత్ర ఉండడం అకస్మాత్తుగా తెర మీదకి వచ్చింది. అంతకుముందు మనకు అలాంటి కూడా ఎక్స్పెక్ట్ చేయలే వాస్తవాన్ని నేను కూడా. అయితే ఆమె ఏ నేపథ్యంలో వచ్చిన ఆ మాధవీలత ఎందుకు ఆమెను బరిలో నిలిపారు? రాజాసింగ్ లాంటి ఫెరోసియస్ లీడర్ని కాదని, లేదా ఇంకా స్థానికంగా అంతకుముందు ఎవరు భగవంతరావు అటువంటి వాళ్ళని కాదని ఆమె నిలబడిన ఒక చర్చ. ఆ నిలబడిన వ్యక్తి చతురతతోని హిందీ, ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ కూడా అనర్గళంగా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నేపథ్యంలో మనం చాలా ఆశ్చర్యం ఏమైందంటే ఆప్కి అదాలత్లో రజత్ శర్మ ఇంటర్వ్యూ పెట్టింది. ఇది చూసి ఆప్కి అదాలత్ ఇంటర్వ్యూ చూస్తే ఆప్కి అదాలత్లో ఏమేమి తీసుకున్నారేమో అనుకున్నాం. అప్పుడు అనుకున్నా సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, అంటే ఏదో ఎక్కడో జరుగుతుంది. ఆ అదాలత్లో చాలా బాగా మాట్లాడింది, అనర్గళంగా మాట్లాడము, తర్వాత హిందీలో ఇంగ్లీష్లో కూడా ఎంఐఎం చరిత్రను వివరించడము. అట్లా రజాకారులు పోయిండ్రు, రజాకారుల వారసులు ఉన్నారు. అంటే వాళ్ళు ఎట్లా రజాకారు పార్టీ ఎట్లా పుట్టుకొచ్చింది, ఆ రజాకారు పార్టీ రజాకారు పోయిన అంటున్నారు, రజాకారు పోలే, రజాకార వారసుల పార్టీ ఇదని చెప్పడం, ఇవన్నీ ఒక చర్చ అయింది. ఈ చర్చ దేశవ్యాప్తంగా ఆ ఇంటర్వ్యూ చాలా వ్యూస్ వచ్చినాయి. ఆశ్చర్యం అనిపించింది కొంత, ఇంత ప్రయారిటీ ఎందుకు ఇచ్చారని. ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్ ఆ ఇంటర్వ్యూ చూసిన వెంటనే మోడీ ఎక్సెప్షనల్ స్పీచ్ చాలా బాగా ఇచ్చింది, బాగా వండర్ఫుల్ ఇంటర్వ్యూ, చూడండి మీరు అందరూ అని కూడా చెప్పడం, అంత ప్రమోట్ చేయడం అంటే రియల్లీ ఇట్ ఈస్ హాట్ సీట్. దాని వెనుక ఏదో ఉంది. దాని వెనుక అంటే హైదరాబాద్ హాట్ సీట్. నేను అన్నట్లు ఏమనుకున్నాము, సపోజ్ మన విశ్లేషణ కానీ హైదరాబాద్లో మజ్లిస్ అధినేత ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీని ఓడించడం కానీ, డెమోగ్రఫిక్గా కానీ, పొలిటికల్ సీనియర్గా కానీ, ప్రజెంట్ సిచ్యువేషన్లో జనాభా పరంగా, ఓట్ల పరంగా, లేదా వివిధ పార్టీల పరిస్థితులను బట్టి బీజేపీ గెలవడం కష్టం. బీజేపీ పోటీ ఇచ్చే పార్టీగా ప్రత్యామ్నాయ పోటీ ఉంది, కానీ గెలుస్తుంది అనేది దాంట్లో లేదు. ఎప్పుడైతే మోడీ ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు అనేది వచ్చిందో జనంలో కూడా ఒక పరివర్తన వచ్చింది. ఓహో, మోడీ స్థాయి వాళ్ళే ఇక్కడ వచ్చి ప్రచారం చేయడం ఒక ఎత్తు, ఆమెను ఆకాశానికి ఎత్తడం ఒక ఎత్తు, ఎట్ ద సేమ్ టైం ఆప్కి అదాలత్ టర్న్ అయింది, వాళ్ళు టర్న్ అయినట్టు. అప్పుడు మనకు అనిపించింది, అమ్మ ఇంత సీరియస్ ఫైట్ సీరియస్గా తీసుకుంటున్నారు హైదరాబాద్ సీట్ని. హైదరాబాద్ సీట్ను ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు? యాజ్ పర్ మై నాలెడ్జ్ అక్కడ గెలుపు ఖాయమా, గెలవగలుగుతుందా, నిలవగలుగుతుందా అనేది పక్కన పెడితే, నిలవగలుగుతాం అనేది ఇప్పుడు చెప్తాం. కానీ గెలవగలడం అనేది, గెలుపు అనేది కష్టం అనేది అలాంటివి చెప్తాం. ఆ గెలుపు కష్టము, నిలబడమే కష్టమా? నిలబడడం అంటే రాజాసింగ్కి ఇచ్చినా, భగవంతరావుకి ఇచ్చినా, వేరే ఇంకోటికి ఇచ్చినా నిలబడుతుంది. అదే మామూలుగా నిలబడడం వేరు, దీని వెనక ఏదో మిరాకిల్ జరుగుతుంది, అద్భుతం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మోడీ లాంటి వాళ్ళు డైరెక్ట్గా హైదరాబాద్ మీద స్పందించడం, పెద్ద జరిగినటువంటి సంఘటన కూడా ఏం లేదు. కానీ ప్రమోట్ చేసేటువంటి విధానాన్ని చూస్తుంటే చాప కింద నీరులో బీజేపీ ఏమైనా చేస్తుందా అక్కడ అనేటువంటిది ఒక అనుమానం వస్తుంది. బీజేపీ మొదటి నుంచి కూడా
దేశవ్యాప్తంగా అసదుద్దీన్ ఓవైసీతోనే ఉన్నా ఉండకపోయినా ఇక్కడ మాత్రం సీరియస్ ఫైట్ నడుస్తుంది మొదటి నుంచి. అవును, మొదటి నుంచి కూడా మీరు అన్నారు ఏమన్నారు, ఈ మజ్లిస్ను గెలిపించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందా లేదా బీఆర్ఎస్ అనేది ఉంటుందా నా ఇంట్రడక్షన్ అన్నారు కదా. ఇది కొత్త కాదు. ఇది ఓకే, బీజేపీకి మజ్లిస్ మధ్యన వేరే ఒప్పందాలు ఏమున్నా ఒక నేతను గెలిపించడానికో లేకపోతే ముస్లింలను పోటీ చేయడం అటువంటిది పెట్టినా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 1989 నుంచి హోరా ఓరి పోటీ జరిగింది. 89లో మద్దంబారికి గెలిచినంత పనిచేసి మళ్ళీ 1991లో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మద్దంబారికి ఇవ్వలే, చాలా వివాదం నడిచింది. మద్దంబారికి ఇవ్వకుండా అప్పట్లో వెంకయ్య నాయుడు ఈ సీటు గెలిచే అవకాశం ఉందని వెంకయ్య నాయుడు తీసుకున్నాడు. అప్పుడే పెద్ద గొడవ అయింది కార్యకర్తల మధ్య, ఒకరు కాలు పట్టడము, ఒకరు కాలు పట్టి గుంజడము అటువంటిది అయింది. అప్పుడు ఆ 20-30 వేలతో నడిపోయిన మద్దంబారెడ్డి తర్వాత మళ్ళీ 60,000 లక్ష తేడాతో మళ్ళీ అంటే ఒక రకమైన డిమోరలైజ్ అయ్యిండు. అదే ఊపులో మద్దంబారెడ్డి నిలబెట్టుకుంటే గెలిచిన ఆశ్చర్యం లేకుండా. ఎందుకంటే అప్పుడు ఇప్పుడున్న డెమోగ్రఫీ, ఇప్పుడున్న జనాభా, ఇప్పుడున్న ఓట్లు వేరు, అప్పుడున్న ఓట్లు వేరు. అప్పుడు చాలా క్రిటికల్గా ఉండే ఎంఐఎం అసలు గెలవడమే రాజకీయ చతురతన. ఇంతకుముందు మనం ఒక ఇంటర్వ్యూ అన్నాం, ఈ చీకటి ఒప్పందాలు, రహస్య ఒప్పందాలు, రాజీ ఒప్పందాలు అందరికి నేర్పింది కూడా సలావుద్దీన్ ఓవైసీ. సలావుద్దీన్ ఓవైసీ అప్పుడు నేర్పినోడు ఇప్పుడు ఏముంది, వాడు కొడుకు జుట్టులో పుట్టినట్టు అన్నాడు. వాడు అసదుద్దీన్ ఓవైసీ. ఆయన కూడా చాలా చతురతతో కూడిన వ్యక్తి, దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న నాయకుడు. ఎవరు ఎక్కడ మాట్లాడాలన్నా మౌత్ పీస్, యాంటీ మోడీ మాట్లాడాలన్నా, నేషనల్ ఇష్యూస్ మీద మాట్లాడాలన్నా హైదరాబాద్ ఎంపీఏ ప్రధానంగా జాతీయ మీడియాకు మెయిన్ ఒక అసెట్గా లేకపోతే ఆయుధంగా అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ రావాల్సి వస్తుంది వాళ్ళు శాస్త్రీపురంకు, హైదరాబాద్కు. అంటే అంత స్థాయిలో చిత్రత ప్రదర్శిస్తాడు. అప్పుడు సాలారు దారుసాలం కేంద్రంగా ఆడిన రాజకీయాలు మామూలు రాజకీయాలు కావు. అప్పట్లో చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు అండ్ చంద్రాయణగుట్ట, చార్మినార్, కార్వాన్, ఆసిఫ్ నగర్. ఈ ఆసిఫ్ నగర్ కాదు, చంద్రాయణగుట్ట, మహారాజ్ గంజ్ ఉంటుండే. అయితే ఇప్పుడు 7 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాలు కార్వాన్లో హిందువుల ప్రొపార్సిటీ ఇప్పుడు ఇవ్వాలి కూడా, ఇప్పుడు 50-50 ఉండొచ్చు. అప్పుడు ఆ రోజుల్లో 40-60 ఉండే. అప్పుడు అది అయినా అక్కడ మజ్లిస్ గెలిచింది. ఇప్పుడు మీరు ఇప్పుడు వెళ్తే చంద్రాయణగుట్ట, చార్మినార్, యాకత్పుర, ఈ 4 మహారాజ్ గంజ్ లేదు అప్పుడు. చార్మినార్, చంద్రాయణగుట్ట, యాకత్పుర, కార్వాన్. ఇక్కడ హైదరాబాద్ ఓవర్సిటీలో 4, అక్కడ 3. ఈ మొత్తంలో అప్పుడు దాదాపు 14 లక్షల ఓట్లు అట్లా ఉంటే ఇప్పుడు 20 లక్షల ఓట్ల వరకు వచ్చినాయి. అందులో 65-63% హిందువులు, 35-38% ముస్లిం మైనార్టీలు. అప్పుడే అప్రత్యాతంగా గెలిచేవాళ్ళు. 1984 నుంచి ఇప్పటి వరకు, అంటే మీరు దాదాపు 10 సార్లు ఇప్పటికీ చరిత్ర గెలిచింది ఆ పార్టీ. 40 ఏళ్ళ 1984 నుంచి 40 ఏళ్ళు చిన్నప్పటి నుంచి రాజకీయం చూసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళు అప్రత్యాతంగా అంటే అజేయులుగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితి వేరు, అప్పుడున్న పరిస్థితి వేరు. అప్పుడు మనం అంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు కొండా లక్ష్మారెడ్డి, ద ఫేమస్ పర్సనాలిటీ ఫ్రమ్ చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీ. తర్వాత ప్రభాకర్ రెడ్డి హోమ్ మినిస్టర్ అప్పట్లో టీడీపీ నుంచి నిలబెట్టిండు. మళ్ళీ ఇందిరారెడ్డిని కూడా ఒకసారి నిలబెట్టిండు. ఇట్లా ఒక చేవెళ్ళ, వికారాబాద్ అండ్ తాండూరు ఈ నియోజకవర్గాలు, అంటే చేవెళ్ళ ఇప్పుడు రాజేందర్ కూడా ఆ పార్టీలో ఉండే. వీళ్ళు ఇందులో ఉండే మెజారిటీ ఓట్లను చీల్చడానికి 2 బలమైన నాయకులను పెట్టించడంలో చాలా సక్సెస్ సాధించారు. తర్వాత ఒకసారి అసదుద్దీన్ కూడా గెలిచిండు. తర్వాత ఇది హైదరాబాద్కి లిమిట్ అయిపోయింది. డీలిమిటేషన్లో హైదరాబాద్కు కలిసి 2009 నుంచి డీలిమిటేషన్లో హైదరాబాద్ నియోజకవర్గం 7 ఉన్నాయి.
7 నియోజకవర్గాల్లో ఇప్పుడు కూడా ఎంత ఉంది డెమోగ్రఫిక్గా చూస్తే జనాభా పరంగా ఓట్ల పరంగా నాకు తెలిసి 45-55 ఉంటుంది. మినిమం 55 నుంచి 60 ముస్లిం మైనార్టీలు ఉంటారు. ఇప్పుడు ఉల్టా అయింది పరిస్థితి. అయిపోయింది. ఇప్పుడు ఉల్టా అయిన పరిస్థితిలో కూడా గతంలో భగవంతరావు గారిని వాళ్ళు చేసినప్పుడు 1-2 లక్షల మెజార్టీతోని అసదుద్దీన్ ఓవైసీ గెలవడం. ఇప్పుడు డెమోగ్రఫీగా చూస్తే మాధవీలత కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, గెలిచే అవకాశాలు తక్కువ. ఇప్పుడు మీరు మలక్పేట్ అండ్ కార్వాన్, యాకుత్పూర్లో కొంత భాగం, చంద్రన్గుట్టలో మోస్ట్లీ ముస్లిం మైనార్టీలు ఉంటారు. దెన్ చార్మినార్లో కూడా మోస్ట్లీ ముస్లిం మైనార్టీస్ ఉంటారు. గుల్జార్ హౌస్ అనేది ఒకటి, అక్కడ నుంచి మన వీళ్ళు బీజేపీ నుంచి గెలిచారు, లేదా కాంగ్రెస్ నుంచి కూడా గెలిచారు. కానీ ఇప్పుడు అది లేదు సీటు, అది కూడా ఎంఐఎం పరమైంది. మొత్తానికి ఒక యాకుత్పూర్లో ఏమంటారు దాన్ని, ఐఎస్ సదన్ అండ్ సంతోష్ నగర్ కలిసి ఉంటుంది అనమాట. సంతోష్ నగర్ ఈమె మాధవీలత సంతోష్ నగర్ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. ఇది ఇక్కడ ఈ డెమోగ్రఫీ చూస్తే గెలిచే పరిస్థితి కనా కష్టం. అయితే దాంట్లో కానీ దీంట్లో ఉత్తరప్రదేశ్లోను బీహార్లోను 60% ముస్లిమ్స్ ఉన్నటువంటి పేర్లు గుర్తుకులేదులే కానీ రాంపూర్ ఇంకా 2 నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఏరియాలో 2 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. బీహార్లో కూడా ఒక స్థానంలో బీజేపీ గెలిచింది, ఒక స్థానంలో మజ్లిస్ గెలిచింది, ఒక స్థానంలో బీజేపీ గెలిచింది. ఎక్కువ ముస్లిం పర్సెంటేజ్ ఉన్నటువంటి దాంట్లో ఎట్లా అంటే పస్మందా ముస్లిమ్స్ అంతా యాంటీ, దాంట్లో మోడీకి అనుకూలంగా వేసిరు. ప్లస్ కొంత ట్రిపుల్ తలాక్ ఎఫెక్ట్ వల్ల కూడా ముస్లిం మహిళల్లో ఒక 5-6% మంది మహిళలు బీజేపీ వైపు టర్న్ అయ్యారు. ఎట్లయినా బీజేపీ గెలుస్తున్నటువంటి వాతావరణంతో కూడా కొంత టర్న్ అయ్యారు అనేటువంటి దాంతో. అది ఎందుకు ఇక్కడ సాధ్యం కాదు హైదరాబాద్లో? ఉత్తరప్రదేశ్ టోటల్లీ బీజేపీ క్లచెస్లోకి వచ్చేసింది. అవును, బీజేపీని కాదని గుజరాత్లో బీజేపీని కాదని ముస్లింలు వేరే పార్టీకి వేసినా ఫలితం లేదు. కొంతమంది న్యూట్రల్ ముస్లిం మైనార్టీలు ఉన్నా వాళ్ళు కాంగ్రెస్కి వేయాలనుకున్నా వాళ్ళకు అక్కడ గెలుపు అవకాశం లేదు. కాబట్టి కైకు దుష్మని మోడ్లేనా ఎందుకు మంచిగా ఉంటున్నారు. ఇప్పుడు సాఫ్ట్, ఇప్పుడు కొన్ని ఏరియాలలో మన దగ్గర పురాణప్పులు కావచ్చు, లంగరోజు కావచ్చు, ఇక్కడ కొంతమంది హిందువులు ముస్లిం మైనార్టీలు అంటే ముస్లిం పార్టీ మజ్లిస్కి వాళ్ళు హిందువులే కావచ్చు క్యాండిడేట్. ఎందుకు అక్కడ గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి, గెలుపు అవకాశాలు ఉంటే మరి వేరుంటుంది. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఆ ప్రయోగం ఫలించింది. ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయా అనేది ఇప్పుడు వీళ్ళు తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టు ట్రిపుల్ తలాక్, నేను ముస్లిం మైనార్టీ ఇళ్ళల్లో పోతున్నా, బుర్కాలు వేసుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళలో పరివర్తన తీసుకొస్తున్నా. వాళ్ళు ఎక్కడైతే కోనేమే జారే, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఐఎమ్ గోయింగ్ అని మాధవీలత అంటున్నారు. ప్రతి దగ్గర నేను పోయిన తర్వాత వాళ్ళు వస్తున్నారు. నేను ఇప్పటి వరకు అసదుద్దీన్ ఓవైసీ కూడా హిందువుల పెళ్లిళ్ళకి వస్తున్నాడు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి హిందువుల క్యాండిడేట్కి ఇచ్చారు వాళ్ళు. అవును, ఇప్పుడు పెళ్లిళ్ళ కంటే పెంచిండు. అవును, ఎప్పుడో ఒక దగ్గరకు వచ్చేది, ఇప్పుడు వాళ్ళకు పరివర్తన తీసుకొస్తుంది, పరివర్తన వస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది హిందువులు కూడా అక్కడ ఓటు బ్యాంక్గా మార్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే సపోజ్ మలక్పేటలో అహ్మద్ బలాలా ఉంది. నేను చాలామంది ఓటర్లు నేను సర్వేలో భాగంగా అక్కడ మాట్లాడాను. అహ్మద్ బలాలా నువ్వు ఓటేసినామా ఓటేయను అడిగాడు. మేము పోతే పని చేసి పెడుతుండని కొంతమంది హిందువులు చెప్పారు. అట్లా సాఫ్ట్ హిందువు కూడా వాళ్ళకు ఓటేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నారు, త్రిపుల్ తలాక్ వల్ల లేడీస్లో ఒక చైతన్యం వచ్చింది, ఒక వాళ్ళలో ఒక సంతృప్తి కనిపిస్తుంది బీజేపీ పట్ల. వాళ్ళు ఈ మాధవీలత మాటలో కన్విన్స్ అవుతారు, వాళ్ళు కూడా ఓటు చీలుతుంది. ఒక పరివర్తన తీసుకురావాలి, మరి సాఫ్ట్ చేయాలి. వాళ్ళను కరడుగట్టిన మతతత్వవాదం నుంచి వాళ్ళను ఇక్కడ ఈ జనశ్రీ సవంతిలోకి తీసుకురావడానికి ఆ మాధవీలత ప్రయోగం సక్సెస్ అవుతుంది. ఇవాళ కాకుండా రేపు అవుతుంది. అయితే రాజాసింగ్కి ఇవ్వడం వల్ల, రాజాసింగ్ అటువంటి ఇవ్వడం వల్ల ఒక కొత్త ట్రెండ్ ఏమి ఉండదు. మన ఎమ్మెల్యే గెలిచినాక మళ్ళీ ఇవ్వడం ఒకటైతే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వేరే ఒక కారణం ఉన్నది. అంటే ఆయన మరీ ఎంకరేజ్ చేసినట్టు ఉండొద్దు అని. ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ లోకల్ పాలిటిక్స్ చూడాల్సి వస్తుంది. ఒక బలమైన కారణం వల్ల ఆయనకి ఇవ్వకపోవచ్చు కూడా, కానీ ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచాడు, ఎమ్మెల్యే ఇచ్చారు కాబట్టి
మళ్ళీ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఆయన ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. మాధవీలత కొత్త క్యాండిడేట్ ఆప్కి అదాలత్ ద్వారా కానీ మోడీ ఇస్తున్న ప్రమోషన్ కానీ నాకు ఎక్కడ చూడలేదు. నేను ఇప్పటివరకు అట్లా ప్రమోషన్ ఇచ్చి చూడలేదు. అది కూడా చూడమని చెప్పి మరి సంక్షిప్త సమాచారాలు పంపడము, ఆయన బ్లాగ్లో వేయడం అంటే ఒక ఇది. కానీ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకూడదు. ఎందుకంటే నిజానికి మీరు అన్న లెక్కల ప్రకారం వీళ్ళంతా 50% ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి బీజేపీ గెలవడం కష్టసాధ్యం అనుకున్నటువంటి ప్రయత్నం ఉండొచ్చు. ఎంబీటీ పోటీ చేసి బలమైనటువంటి ముస్లిం అభ్యర్థిని పెట్టి, కాంగ్రెస్ పోటీ చేసి బలమైనటువంటి 1,00,000 ఓట్లు కనీసం చీల్చుకునేటువంటి ముస్లిం అభ్యర్థిని పెడితే 1,00,000 ఓట్లు ఎంబీటీ చీల్చుకోగలిగితే, 2,00,000 ఓట్లు చీల్చుకోగలిగితే అప్పుడు బీజేపీకి వచ్చేటువంటి ఓటింగ్ తోటి, ఎందుకంటే 1,00,000 ఓట్లతో ఆయన గెలుస్తున్నాడు, 2,00,000 ఓట్లు చీలిపోతే ఆటోమేటిక్గా గెలుపు అవకాశాలు వస్తాయి కదా. ఆ అవకాశం లేదంటారా కాంగ్రెస్కి? నో స్టోన్ అన్టర్న్డ్ అంటే నేను ఎవ్రీ పాసిబిలిటీ స్టెప్ తీసుకుంటాడు. అంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి మజ్లిస్ సిద్ధంగా ఉండదు. కంఫర్టబుల్ విజయం సాధిస్తానన్నా కూడా ఎవరైనా కొంత భయం ఉంటుంది, ఎక్కడో ఏమైనా అంచనాలు తప్పుతాయి అనేది. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే అన్ని పార్టీలు కూడా ఎక్సెప్ట్ బీజేపీకి బీ టీము, లేకపోతే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో అటుపోతే మళ్ళీ అక్కడ ఈక్వేషన్స్ వేరుంటాయి. ఇక్కడ సీరియస్ ఫైట్ ఉంటుంది నిజానికి మొదటి నుంచి కూడా. ఆ ఫైట్లో తేడా లేదు నాకు గమనించిన వరకు. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా బీజేపీతో సీరియస్ ఫైట్ ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మోస్ట్లీ చాలాసార్లు ఫేవర్ చేసింది. అవును, కాంగ్రెస్కు ఇక పోటీ చేయాలన్న ఆలోచన ఎప్పుడు లేదు. మజ్లిస్ మీద పోటీ చేసి గెలవాలన్న ఆలోచన లేదు. అయితే మజ్లిస్ డైరెక్టెడ్ బై మజ్లిస్ ఏ క్యాండిడేట్ నిలబెట్టమంటే ఆ క్యాండిడేట్ నిలబెట్టిన సంస్కృతి కాంగ్రెస్కి అనాదిగా ఉంది. ఇది ఇప్పుడు కూడా అదే పాలన లేని వాస్తవము, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, బహిరంగ సత్యం. వాళ్ళకి ఏ రోజు మజ్లిస్ ఓడించాలన్న ఆలోచన కానీ అవసరం కానీ లేదు. ఎందుకంటే మజ్లిస్ కాంగ్రెస్ సపోర్టు, ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ సపోర్ట్. ఈసారి చెప్పినటువంటి అంటే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే చెప్పిండు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, మజ్లిస్ బీజేపీ బీఆర్ఎస్ 3 ఒకటి అన్నటువంటి పరిస్థితులను ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వచ్చేసరికి లండన్లో అక్బరుద్దీన్తో మాట్లాడారు, అసెంబ్లీలో 7 ఎమ్మెల్యేలతోటి సమీక్ష చేశారు, ఈ ఓల్డ్ సిటీకి సంబంధించిన మెట్రోలో అసదుద్దీన్ ఓవైసీ తోటి అయిపోయింది. ఇవన్నీ చూస్తుంటే అసలు ఆరోపణలు చేసినటువంటి బీజేపీ మజ్లిస్ టీఆర్ఎస్ ఒకటి కంటే టీఆర్ఎస్ మజ్లిస్కు అనుకూలంగా ఒక హిందూ అభ్యర్థిని యాదవ్ నిలబెట్టింది. సో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక మజ్లిస్కి అనుకూలంగా ఫిరోజ్ ఖాన్ ఒక మాట చెప్పేసిండు క్లియర్గా, మా హైకమాండ్ మజ్లిస్కు అది మద్దతుగా ఉంది అనేటువంటి కామెంట్ ఓపెన్గా చేసిండు. ఇక్కడ ఈక్వేషన్స్ ఎట్లా అంటే మీరు అన్నది ఇంతకుముందు యాకుత్పురాలో ఎంబీటీ మజ్లిస్ బచావో తయారీ అవును విచిత్రం. వాళ్ళు అక్కడ నుంచి గెలిచేంత పనిచేసి అమ్జదుల్లా ఖాన్ 2 సార్లు గెలిచారు కూడా. అయితే 94లో అప్పుడు వేరు, అంటే మొన్న 900 ఓటు అసలు గెలిచింది. ఇప్పుడు ఎంబీటీ అక్కడ నిలబడుతుందా? అవును, ఎంబీటీ గతంలో మీరు ఇప్పుడు అంటున్నారు చెడ్డీ గ్యాంగ్, వాడు ఆర్ఎస్ఎస్ నిక్కర్ పెయిన్కి ఆయా, ఓ ఆర్ఎస్ఎస్ వాళ్ళ వాడు నిక్కర్ పెయిన్కి ఉన్నాడు, వాడు మాట్లాడుతున్నాడని అసదుద్దీన్ ఓవైసీ చాలా పరుష పదజాలంతో చాలా హ్యాష్ వర్డ్స్తో క్రిటిసైజ్ చేసి ఎవరిని రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కానీ నిక్కర్ పెయిన్కి. అయితే ఆయన కూడా మొత్తం గుత్తాధిపత్యం చేదిస్తాం, కొడుక నీ పని చేస్తాం, మొత్తం ఓడిసిట్ల మీద మొత్తం అడ్రస్ లేకుండా చేస్తామని చాలా సందర్భాలు అన్నారు. తర్వాత మొట్టమొదట అసెంబ్లీ సమావేశాలు కూడా కొంతమంది రేవంత్ రెడ్డి మీద భ్రమలో, లేకపోతే రేవంత్ రెడ్డి మీద హై ఎక్స్పెక్టేషన్స్తోనో ఒక ఇద్దరు, అంటే ఎక్కడ కరీంనగర్ ఎమ్మెల్యే ఒకరు, కరీంనగర్లో ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కూడా లేచి నిలబడి నీ గుత్తాధిపత్యం పోతుంది, నువ్వేమనుకుంటున్నావు అని అన్నప్పుడు, అరే బచ్చే బయట అన్నప్పుడు అంటే కొంత ఏదో సాహసం చేస్తున్నారు అనుకున్నారు. కానీ అప్పుడు నాలాంటి వాళ్ళు నవ్వుకున్నాం. ఇవన్నీ సాహసాలు ఏముండవు, రాజీ పడతారు, రాజకీయంగా ఉంటారు. అయితే చాలామంది ఏదో మజ్లిస్ అటాక్ చేస్తారు అనుకున్నారు, వస్తేనే ప్రోడక్ట్ స్పీకర్ ఇచ్చారు కదా. అయితే ఇక్కడ 7 సీట్లు ఉన్నాయి వాళ్ళవి. రెండవది ఇప్పుడు మజ్లిస్ బచావో తైరిక్కు ఆ రోజు యాకత్పురాల్లో కొంచెం సపోర్ట్ చేయమని అడిగిన వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదే అన్నాడు. మరి అప్పుడేమైంది? అప్పుడు కూడా ఒక ఒప్పందం ఏదో ఒక వాళ్ళతో మనం మిలాఖాతే ఉండాలి. తర్వాత ఇప్పుడు మజ్లిస్ పదవి నిలబడదు. అవును, నిలబడాలన్నా మరి. అవును, ఇప్పుడు యాడకర్ అయ్యే వాళ్ళు ఎవరు ఓల్డ్ సీట్లో ఎవరున్నారు? ఎంబీటీ ఉంది. అవును, ఎంబీటీ ఎవరు? మజ్లిస్ బచావో తహరీక్, అవును, మన అమానుల్లా ఖాన్ వారసులు. ఇప్పుడు అమ్జదుల్లా ఖాన్ నిలబడవచ్చు కదా, నిలబడడు. అక్కడ రాజు. దెన్ ఇప్పుడు మస్కతి కొడుకు అలీ మస్కతి, అది చాలా ఫేమస్ పర్సనాలిటీ, మంచిగా ఉంది, మంచి ఇది ఉంది. వాళ్ళకి ఇస్తే ఓట్లు 2 లక్షలు చిరిపోతాయి. అవును, కాంగ్రెస్లో అజారుద్దీన్, మస్కతి, సానియా మీర్జా ఈ పేర్లు వినబడ్డాయి. మీర్జా అంటే ఊహాగానం. అవును, అది మనం నమ్మలేదు అంటే చెప్తారు. అజారుద్దీన్ మళ్ళీ పేరు వచ్చింది తెర మీదకి. పోనీ అలీ మస్కతి కొడుకే కదా. ఇప్పుడు ఆయన ఎంబీటీ నుంచి ఫేమస్ లీడర్ కదా. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఉండు కదా, ఆయనకి ఇవ్వచ్చు కదా, ఆయనకి ఇవ్వలేదు. తో ఇక్కడ 2 ఒప్పందాలు. ఇక్కడ మీరు అన్నది గమనించాల్సింది ఏంటంటే చాలామంది అపోహలు ఉన్నారు. ఒకటి, హిందూ మెజారిటీ ఓట్లను చీల్చడానికి హిందూ వర్గం నుంచి బలమైన వ్యక్తిని నిలబెట్టాలి. ఒకటి కాంగ్రెస్ పార్టీ ముందున్న షరతు. అవును, లేని పక్షంలో మస్కతీని నిలబెట్టదు. అవును, ఒకటి బలహీనమైన ఎంబీటీ నుంచి పోటీ రాకుండా చూసుకోవాలి. ఒకటి. దెన్ బలహీనమైన ఒక ముస్లిం క్యాండిడేట్ ఇప్పుడు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ సమీర్ ఉంది అంటే ఇప్పుడు కొత్తగా ఆయనను క్యాండిడేట్ నిలబెట్టచ్చు. ఎందుకు నిలబెడతారు? సామాజిక సమీకరణలో భాగంగా మొత్తం 17 ఎంపీ సీట్లలో, పార్లమెంట్ సీట్లలో ఏ ఒక్క ముస్లింకు టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఇక్కడ ఇచ్చి చేతులు దులుపుకునేది ఒకటి. నువ్వు చెప్పింది ఏమన్నావు? మస్కతి ఫ్యామిలీ నుంచి ఇవ్వను, దట్స్ ఆల్. ఒకటి, నీకు ఎట్ ద సేమ్ టైం బలమైన హిందూ అభ్యర్థి ఆనందరావు, చంద్రనగుట్ట ఆనందరావు ఎవరున్నారు ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకో బలమైన క్యాండిడేట్ కోసం చూస్తున్నారు. కాంగ్రెస్ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఓడి సీట్ల అభ్యర్థి కాదు, రాష్ట్రంలోనే అభ్యర్థులు లేరు కాంగ్రెస్. ఇంకా నీవు ఓడి సీట్ల బలమైన అభ్యర్థిని పెడతారు. కాబట్టి హిందూ నుంచి ఒక క్యాండిడేట్ను లేదా ముస్లిం నుంచి ఒక బలహీనమైన అభ్యర్థిని పెట్టడం వాళ్ళ ఒక ఉద్దేశం. ఇప్పుడు కాంగ్రెస్ ఒక విచిత్రమైన పరిస్థితి. ఒక బలహీనమైన ముస్లింకి ఇస్తారా లేదా బలమైన స్థానికంగా ఆనందరావు అటువంటి ఒకరు చంద్రనగుట్ట నుంచి ఇస్తారా అనేది ఒకటి. ఏది ఏమైనా ఒప్పందంలో భాగంగా చెప్పినట్టు చేస్తున్నారు. ఇది ఒకటి మస్కతి అవుట్. ఇప్పుడు ఎంపీటీ కూడా పోటీలో ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది? ఈ బలహీనమైన అభ్యర్థి లేదా బలమైన అభ్యర్థి ఆ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ విచిత్రమైన పరిస్థితి మనం ముందనుకున్నట్టు అభ్యర్థులు లేరు, రాష్ట్ర వ్యాప్తంగానే లేరు. ఒక నల్లగొండల్ని మనం చూసినాం. నల్లగొండ అంత పెద్ద పవర్ఫుల్ సెంటర్లో అక్కడ ఇప్పుడు కరీంనగర్లో నువ్వు డిక్లేర్ చేయలేరు, ఖమ్మంలో చేయలేదు. మీరు ఒక రంజిత్ రెడ్డిని తెచ్చుకోవాల్సి వచ్చింది, అరువు తెచ్చుకోవాల్సి వచ్చింది. నాగేందర్ అరువు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకెక్కడ మధు అంటే అరువు టీఆర్ఎస్ మనిషి ఏమన్నా దాని మీద ఇది బహుజన సమాజ్ పార్టీ నుంచి ఏర్పాటు చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇటు చూసినా క్యాండిడేట్ లేరు. మల్కాజిగిరి కూడా అంతే. మల్కాజిగిరిలో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడికి ఇంత పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో ఇంకా హైదరాబాద్లో క్యాండిడేట్ ఎవరు దొరుకుతారని హైదరాబాద్ అనే వ్యవస్థనే లేదు. అంజన్ కుమార్ లాంటి నాయకులు అండ్ నిరంజన్ లాంటి నాయకులు, మరి నిరంజన్ పెట్టవచ్చు. మరి నిరంజన్ నిరంజన్ బలమైన అభ్యర్థి నిరంజన్ కూడా తెర మీద రావచ్చు. ఇప్పటికే వాళ్ళకు ఇంకా ఐడియా రాలేదు, వాళ్ళు చూస్తున్నారు. ఈ 2-3 ఉన్నాయి అంశాలు. ఇప్పుడు కాంగ్రెస్ అనేది అంటగాగడము, జంటగాగడము ఒక ఎత్తు, అది మామూలే. ఇట్ ద సేమ్ టైం గోసమయంలో నువ్వు హిందూ మెజారిటీ ఉన్న దగ్గర గడ్డం శ్రీనివాస్ యాదవ్ వర్కర్ టికెట్ ఇచ్చింది, అక్కడ చీల్చడానికి ఇచ్చింది కదా. లేకపోతే ఎవరు క్యాండిడేట్కి ఇస్తారు కదా. అకార్డింగ్ టు డైరెక్టెడ్ బై మజ్లిస్. అంతకుముందు సోషల్ మీడియాలో ఈ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నవాడు ఓవైస్తో కలిసి నమస్కారం పెడుతున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వచ్చింది. వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఇవ్వాలంటే చాలా డీప్ ఫేక్ వీడియోస్ అంటున్నారు, కానీ దాన్ని ఖండించలేవు.
కానీ అదొకటి అయిపోయింది. అటు ఎంబీటీ, అటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్, నా 3 పార్టీలు కూడా, అన్ని పార్టీలు కూడా మజ్లిస్ గెలవాలని కోరుకుంటున్నాయి. అవును. సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, ఎంబీటీ. ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు అట్లే. ఇంతకుముందు బీజేపీ ఓడించడానికి చేసింది. ఏది ఏమైనా ఇది జరుగుతున్న అనాదిగా జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటాన్ని కాదండి ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ ఆసక్తి ఎక్కడ ఉంది? గోషమేల్లో. గోషమేల్లో రాజాసింగ్ పెట్టిన కోట. రాజాసింగ్ ఇప్పుడు ప్రచారం ఇప్పటివరకు అయితే ప్రచారం ప్రారంభించలే, యాజ్ పర్ అవర్ నాలెడ్జ్, మన అబ్జర్వేషన్ ప్రకారం. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయబోతున్నాడు? మా తమ్ముడే వచ్చేస్తాడు, తిరుగుతాడు. ఓకే, ఆయన తిరగవచ్చు. మనస్ఫూర్తి చేస్తాడా, మనస్ఫూర్తి చేయడా అని తర్వాత విషయం. ఇప్పుడు మాధవీలత విషయం వచ్చే వరకు హైప్ క్రియేట్ అయింది, బాగా హైప్. ఆమె ఉన్నదానికంటే హైప్ క్రియేట్ అయింది. హైప్ ఏమన్నా ప్రమాదమా అని ఒక ఆందోళన కొంత మొదలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా 40, 45, 42, 45 ఇట్లా 2% తేడా ఉంది, అవరేజ్ దక్క ఇది పక్క అనే ఒక నినాదంతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం. చెప్పలేము ఇక్కడ ఏమవుతుందో అని కొంచెం ఆందోళన, కొంచెం స్పీడ్ పెంచింది మజ్లిస్కు అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి, దాంట్లో నో డౌట్. అదే విధంగా ఈ రాజీ సూత్రాల్లో, రహస్య ఒప్పందాల్లో, రాజకీయాలు నేర్పింది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎట్లాగో ఈసారి భారీ మెజార్టీతో గెలవడానికి ప్రయత్నం చేస్తారు. ముస్లిం మైనార్టీలు కూడా పెద్దగా చీల్తారని అనుకోవడం లేదు, ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రతినిధి కావాలి పార్లమెంట్. ఇప్పుడు పస్మందా అండ్ షియా సున్నీల మధ్యలో కూడా కొంత క్లాషెస్ ఉంది. అవును, వాళ్ళలో హిందువులలో కులాలు ఎట్లా ఇవంటుంది కదా, ఏదో చీలిక వస్తుంది. చీలికలు లేదా మహిళల మీద ఓట్లు ఆశపడమే తప్ప అంచనాకు రాలేం. మనం ఆశపడడం తప్పలేదు, ఒక్కోసారి మిరాకిల్ జరుగుతాయి. మీరు అన్నారు ఉత్తరప్రదేశ్లో ఒక ముస్లిం కోటలో కూడా బీజేపీ గెలిచింది అంటే వేయొచ్చు, వేస్తే కానీ అంత మార్పు ఇక్కడ వస్తుంది నేను అనుకోవడం లేదు. కాకపోతే కూడా ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ అవసరం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏంటంటే రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉంది. మొన్న 38 సీట్లు రావడానికి కూడా కారణం ఎక్కువ భాగం మజ్లిస్. ఆ మజ్లిస్కు రుణం తీసుకుంటారు, ఎట్లా వాళ్ళకి వ్యతిరేకంగా పోరు. ఇక్కడ ప్రయోజనాలు ఎక్కడ ముడిపడి ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది. ఈ ప్రయోజనాలు ముడిపడినాయి ఎక్కడ ఉంటే ఒక దిక్కు బీఆర్ఎస్తోని మజ్లిస్తోని కాంగ్రెస్కు ముడిపడుతుంది. మరి యాక్ రైవల్రీ ఉన్న మరి ఎంబీటీ ఎందుకు నిలబడడం లేదు అంటే అక్కడ ఒక ప్రయోజనం అంతే. ఎక్కువ ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. ఉమ్మడి ప్రయోజనాల్లో బీజేపీ అండ్ ఎంఐఎం మధ్యన స్టేట్ ఫైట్ ఉంటుంది. కొంచెం ఎంత చీలిస్తే అంత మంచిదని ఇద్దరు ఒక ఎంత చీలికి వస్తుంది అనేది ఒక ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగమే. కాకపోతే ఇప్పుడు 19.5 లక్షలు ఓట్లు ఉన్నారు. 20 లక్షలు అనుకోండి, 20 లక్షలు అనుకున్నాం. 20 లక్షల్లో 55 or 45, 42 or 40-60 ఉంటుంది. ఉంటే దీన్ని అధిగమించి ఎట్లా బీజేపీ ముందుకెళ్తుంది? మరి బీజేపీ మాధవీలతకు నేషనల్ లెవెల్లో హైప్ వస్తుంది కానీ లోకల్ లెవెల్ అంత హైప్ ఉందా? ఓకే, ఆమె మాట్లాడుతున్నది సోషల్ మీడియాలో అట్రాక్ట్ బాగా చేస్తుంది. ఆ మాటలు బాగున్నాయి అంటున్నారు, సగటు మా మహిళలు కూడా బాగున్నాయి అంటున్నారు. మహిళలు హిందూ మెజార్టీ మహిళలు బాగానే అట్రాక్ట్ అవుతారు. మరి ముస్లిం మైనార్టీ పెద్దగా మనం స్టడీ చేసింది లేదు, బురకా తీసింది మాట్లాడింది లేదు, లేకపోతే వాళ్ళ మనోగతాలు తెలుసుకునేది లేదు. కాబట్టి మనం ఇప్పుడైతే చాలా కష్టంగా పోటీ చేయాల్సి వస్తుంది మజ్లిస్కు. ఈ పార్టీలలోకైనా స్టేట్ ఫైట్లో ఎంత ఓట్లు సాధిస్తుంది, ఈ బీజేపీ ఎంత ఫైట్ ఇస్తుంది? మరి మోడీ అనుకున్న లక్ష్యం అంటే ఒక పరివర్తన తీసుకురావాలి హైదరాబాద్లో అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? నెరవేరితే మరి ఆ ముస్లిం మహిళలు కొంతమంది ఈమెకు ఎవరు వేస్తారా? ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మెజార్టీ ఓట్లు కూడా ముస్లింలకు ఈ మధ్య టిల్ట్ అవుతున్నాయి. అక్కడ ఇవన్నీ నాంపల్లి యాకత్పూర్లో మొన్న మజ్లిస్ కొంత చావుదప్పి కన్నట్టు వినట్టుగానే ఓట్లు వచ్చినాయి. నాంపల్లిలో కూడా ఫిరోజ్ ఖాన్ ఏమంటున్నాడు? ఫిరోజ్ ఖాన్ పెద్ద శత్రువు. ఆయన ఏమంటాడు? పార్టీ ఎట్లా చెప్తే అట్లా నడుస్తాను. అంటే ఇవన్నీ ఏంది? పాంపగా తోక చూడటం. ఇప్పుడు అంటే ఎట్లా అంటే చెలసారి మీరు అక్కడ ఉండండి,
మాకు చేయండి అంతే. అంతే. ఇప్పుడు దీన్ని ఈ హైదరాబాద్ రాజకీయం ఆ రోజు అంతే ఉంది, ఈ రోజు అంతే ఉంది. ఇక చరివిత చరణంగా సాగుతున్నది ఇది. బీజేపీ స్టేట్ ఫైట్, బీజేపీ ఓడిపోవడం, ముఖాముఖి పోటీలో బీజేపీ ఓడిపోవడం, మజ్లిస్ గెలవడం, మజ్లిస్కు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు అండగా నిలవడం, అంటే ఇండైరెక్ట్గా అవును. అండగా నిలవడం, ఇది సర్వసాధారణ జరుగుతుంది. ఈసారి కూడా పెద్ద చారిత్రాత్మకమైన మార్పు ఉండకపోవచ్చు, కానీ ఒక మాధవీలత అనే ఒక క్యాండిడేట్ ఒక మహిళకి ఇవ్వడం, ఆమె ఒక దేశవ్యాప్తంగా చర్చ జరిగేటట్టు, అవును. అంటే మంచి దానివల్ల వాగ్దానంతో ఆమె మాధవీలత గెలుస్తుందా లేదా పక్కన పెడితే దేశవ్యాప్తంగా మాధవీలత ఒక మహిళ ఒక లీడర్గా ఎక్స్పోజ్ అయింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా హైదరాబాద్లో ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక వాతావరణం కూడా తెలంగాణలో మిగిలినటువంటి నియోజకవర్గాలపైన కొంత ప్రభావం పడేటువంటి ప్రభావం పడ్డది. అయితే ఈ పక్కన చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ మీద ఇంకెక్కువ పడుతుంది. రాజకీయాల్లో ఇప్పుడు మజ్లిస్ అవసరం అవును. కాంగ్రెస్కు ఉంది, అవును. అధికార పార్టీ అవసరం ఎప్పటికీ మజ్లిస్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ అధికార పార్టీకి కూడా 7 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ శత్రు వైఖరి అయితే ఉండదు, మిత్ర వైఖరి ఉంటుంది. ఆ రోజు ఈ రోజు అధికార ప్రతిపక్ష పార్టీ అంటే ఏంటంటే ఏ రోజు ఇక్కడ బీజేపీ ప్రతిపక్షంలో లేదు, ఏ రోజు అధికార పక్షంలో లేదు. కాబట్టి అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతి సందర్భంలోనూ మజ్లిస్ పార్టీకి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరిస్తూనే ఉన్నాయి. అదే చరిత్ర మరి పునరావృతం. ఓకే, థ్యాంక్ యూ మధు గారు. హైదరాబాద్కు సంబంధించినంత వరకు మజ్లిస్కు వెనక నుంచి రహస్యంగా చేస్తున్నటువంటి రాజకీయ ఒప్పందాలను ఈసారి కూడా మిగిలిన పార్టీలు అట్లే చేస్తున్నా మాధవీలతకు ఒకేసారిగా వచ్చినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గుర్తింపు ఏదైనా అద్భుతం జరగబోతుందా అనేటువంటిది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి అంశం.